సంపూర్ణ కార్తీక మహాపురాణము 6వ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము వశిష్ఠ ఉవాచ ఓ మహారాజా, కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్లకి చాంద్రాయన్ ఫలము కలుగుతుంది. గరికతోనూ కుసులతోనూ పూజించే వాళ్లు పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్లు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను నుంచేవాళ్లు వైకుంఠ పురాణ పాతకులు, శ్రోతలు కూడా విగతపావులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతిమిత్ర, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న, సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతనియందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణియైదారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనము నపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకునిపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణునిని పట్టుకుని అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరింపచేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని, దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణనిని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కాని అదే సమయానికి అక్కడి కిరాత, మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై బడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు ఖడ్గసున్నాతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగదంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మందర వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలమాత్రమునే నరకాన్ని పొందారు. యమకింకురులా ఆ నలుగురిని పురుగులు, ఆమేద్యముతో నిండివున్న తప్త రక్తకూపంలో పడవేశాడు. ఇక భూలోకములో భర్త మరణవార్త తెలియని మందరుని భార్యయైన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్సరుడు, సర్వులయందున భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధా భక్తులతో అతనికి భిక్షవేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు. ఇంటలేడు. నేనేకాకినై అయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులకా యతి, అమ్మాయి, ఆవేదన పడకు. ఇది కార్తీక పూర్ణమా మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠమాశ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనైనా దగ్గర ఉంది. నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలనంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులనందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిని కాలధర్మమును చెందినది. తత్క్షణమే శరక చక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన, సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక ప్రవాళాదూలతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యమములో నరకములో మరిముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్తయైన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్లు దొంగయై దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితోబాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మిత్రుడొకనిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు.
అతగాడి పాపాలకుగాను అతడు నరకము పొందాడు. మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణునిని, నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అతఃపూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడైయుండి ద్వాదశినాడు భక్షాభక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిన తైలాదిక్భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితోబాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకు కారణాలివే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్లకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా, వైష్ణవులు కార్తీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితానని దారబోయడము వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యమును దారాబోయడము వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చేరిసగముగా దారపోయడము వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్లు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడముతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఏకాదశోధ్యాయ సమాప్త. 11వ అధ్యాయము. ద్వాదశాధ్యాయము. వశిష్ఠ ప్రవచనం. పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు, ఓ రాజా, కార్తీకమాసములో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్లేకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి, మరునాడు ద్వాదశి బ్రహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్లు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగాతీరములో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్నసమారాధన చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడము వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్యా పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నైనా ఉండవచ్చునుగాక, కాని వాటన్నింటికంటే కూడా సాక్షాద్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునకైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగిశయనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలు, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్నివేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమిసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాదము లేదు. పండ్లు తాంబూలము, యజ్ఞోపవీతాలను సదక్షిణగా దానము చేసేవారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడుండేవాడు. ఈ లుబ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాక తను కూడా తినకుండా ధనమును ప్రోగుచేసేవాడు. ధనధాన్యాలనే కాదు కనీసము ఎవరికీ మాట సాయమైన చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతవరకు ద్రవ్యాన్ని పెందుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో. యో జీవితి రుణీనిత్యం నియమం కల్పమస్నుతే పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవసి వస్తుంది.
అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లుబెడతాను. అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కనిసి, నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు. మర్యాదుగా ఇప్పుడే ఇయ్యి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థముగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి, నేలకు పడద్రోసి, కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వ్రేటు పెట్టాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా, క్రోధోన్మతుడైన ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికిగాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమేగాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం గదా. అదే విధముగా ఆ కోమటి కూడా ఆయువుదీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువు లనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింప చేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆరౌరవమనే నరక విభాగములో వేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు, కింకరులు ఆ ఆజ్ఞ నమలు చేయసాగారు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామసౌఖ్యాలతో గడిపి, కాలాంతర స్వర్గమును చేరి, పుణ్యఫలానుభవాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణునింట శిశువుగా పుట్టి, పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామదన పుణ్యవిశేషము వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామదాన మహాపుణ్యము వలన రౌరవ గతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామదానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకాదశ ద్వాదశాధ్యాయౌ 11-12 అధ్యాయములు. 6వ రోజు నిషిద్ధములు, ఇష్టమైనవి, ఉసిరి దానములు, చిమ్మిలి. పూజించాల్సిన దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు. జపించాల్సిన మంత్రము ఓం సుం బ్రహ్మ సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఫలితము సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి. 6వ రోజు పారాయణము సమాప్తము.